ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే ఒక చిన్నారి బిడ్డ శ్రీ హిందూ అనే అమ్మాయి దహన సంస్కరణలు చెన్నూరులో జరుగుతున్నాయి. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరుగుతున్నాయి. ఇంతకు ముందే మిత్రులు గురుకుల పాఠశాల గురించి చెప్పారు. ఈ అమ్మాయి 7వ తరగతి చదువుతూ ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక గడ్డి మందు తాగితే కనీసం ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకుపోలేదు. 2 రోజుల తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఏదో నాట్యవస్థ అరకొర సౌకర్యాలున్న ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకుపోతే ఆ అమ్మాయి కిడ్నీలు ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి ఆ అమ్మాయి విగత జీవైపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటి వరకు 127 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిండ్రు. ఎప్పుడన్నా విన్నామా? నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు ఆ బిడ్డలందరూ కూడా డాక్టర్లు అయ్యేవాళ్ళు, ఇంజనీర్లు అయ్యేవాళ్ళు, కలెక్టర్లు అయ్యేవాళ్ళు, మీలాగా రాజకీయ నాయకులు అయ్యేవాళ్ళు, లేకపోతే మాలాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయ్యేవాళ్ళు, లేకపోతే విమానం ఎక్కి విదేశాలకు పోయేవాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ 127 మంది బిడ్డలు చనిపోయేవాళ్ళ?